నమస్కారం। ఈరోజు సమ్మక్క సార్లమ్మ తల్లి గజ్జల ప్రాంగణంలో సమ్మక్క తల్లి పూజారులు మన కొక్కేర సిద్ధమైన వాళ్ళు, అదేవిధంగా సమ్మక్క తల్లి మన తలపతులు చందవారు, మా సార్లమ్మ తల్లి పూజారులు కాకవారు తలపతులు అందరం మా పరిశోధన బృందం అందరం కూడా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది। వాస్తవంగా కూడా మేము ఈ యొక్క ఆలయ నిర్మాణం మొదలుపెట్టి 100 రోజుల నుంచి చాలా ఓపికగా సమన్వయంతో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయాలి। భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రభుత్వము ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం ఆదివాసుల సంస్కృతిని, జీవన విధానాన్ని, కట్టుబాట్లని, గొట్టు గోత్రాలని రక్షించడానికి ఏర్పాటు చేస్తుందనే దాంతో మేము ఇవాళ ఇక్కడ కష్టపడుతుంటే మళ్ళా మొన్న రాసింది సరిపోక నిన్న కూడా ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో కొంతమంది మళ్ళీ కొన్ని వాదనలు తీసుకురావడం జరిగింది। వాస్తవంగా కూడా మీకు మా చరిత్ర కొత్తగానే కనపడుతుంది, మా సింబల్ కూడా కొత్తగానే కనపడతాయి। ఇవాళ దాంట్లో స్పష్టంగా చూసినప్పుడు స్వస్తిక్ అనేది చాలా ఎక్కువ సార్లు దానిపైన చర్చ వస్తుంది। వాస్తవంగా ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత స్వస్తిక్, మరి కోయోడు ఇప్పుడు పుట్టిండా? ఈ సిద్ధబోయినోలో, ఈ కొక్కేరోలో, ఈ కాకోలో, ఈ సందోలో ఈ 3 నుంచి 7 కోట్లు అయితే ఈ ఆదివాసులే కదా, ఆదిమత్యగాలు పుట్టినయే కదా, ప్రాచీన మానవులు అప్పటివి కదా। ఇగో ఇక్కడ ఏషిళ్ళు గుర్తు ఏమన్నంటే ఎంత మూర్ఖంగా మాట్లాడతారంటే, ఇది అసలు స్వస్తిక్ అని మా కోయ సమాజం అన్నది ఫస్ట్ స్వస్తిక్ అని మీకు మీలే క్రియేట్ చేసుకుంటారు, మీకు మీలే దాన్ని దుమారం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు పత్రికలలో రాస్తారు। ఇది సమ్మక్క తల్లి ఈశాన్య పిల్లరు। మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ముందుగా ఈశాన్యమే నిలబెట్టుకుంటాం మొగరం। ఇవాళ ఈశాన్య తల్లి పిల్లర్ను మా పూజారులు వచ్చి చాలా స్వచ్ఛందంగా ఇక్కడ ఫస్ట్ 3 ఓట్లు పెట్టిళ్ళు, 1, 2, 3 అంటే మా పూజారులు 3వ కొట్టాలి। తర్వాత పసుపుతోని 2 బొట్లు పెట్టిళ్ళు, 5 అయినాయి అంటే సమ్మక్క తల్లి బొట్టు। ఇక్కడ 3, 5 కలిపి ఇక్కడ పైన వేసిండు, కుడి నుంచి వెళ్ళి ఎడమకి ఒక సింబల్ వేసిండ్రు। మీరు దీన్ని వాళ్ళు ఏమంటారు? స్వస్తిక్ అంటారు, స్వస్తిక్ అంటారు। మా పూజారులు ఏమంటారు చెప్పాలా? మాది ప్రకృతి సిద్ధాంతం। మా మంత్రి గారు కూడా రోజు మొత్తుకుంటుంది టీవీలలో, సీతక్క ప్రకృతి అనేది కుడి నుంచి వెళ్ళి ఎడమకు తిరుగుతుంది। ఇవాళ గూగుల్లో కొట్టి చూసుకోండి, సూర్యుని చుట్టూ 8 గ్రహాలు అయితే తిరుగుతాయి కదా, 9 గ్రహాలు మొత్తం సూర్యునితోటి, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు రైట్ టు లెఫ్ట్, కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతాయి గ్రహాలని కూడా। భూమి తన చుట్టూ తాను కూడా కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతుంది భూమి కూడా। ఆ సిద్ధాంతం ఇక్కడ మధ్యలో ఉంటే సూర్యుడు ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గ్రహాలు తన చుట్టూ తాను తిరిగే క్రమంలో, భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతుంది కాబట్టి, ప్రకృతి అనేది కుడి నుంచి వెళ్ళి ఎడమకి తిరుగుతుంది కాబట్టి, ఇగో ఈ ప్రకృతికి నవగ్రహాలకు సంబంధించిన సింబల్ ఇది। మీకో ఆదివాసీ చరిత్ర తెలవదు, మంచి వాళ్ళంతా జమైలు ప్రొఫెసర్లు అని తలకాయలు ఉండవు, ఏముండయి, చరిత్ర తెలవదు, దీని విషయాలు అర్థం కావు, అర్థం కాకుండా మాట్లాడొద్దు కదా। ఇవాళ దీనికి ఇంకొకటి ఉంటుంది, ఒక చెట్టు మీద ఒక తీగ వచ్చినప్పుడు ఆ కుడి నుంచి వెళ్ళి ఎడమకే తిరుగుతూ ఉంటుంది, మెలికలు కుడి నుంచి వెళ్ళి ఎడమకే తిరుగుతాయి। నువ్వు ఉత్తగా ఒక ట్యాప్ తిప్పి వాటర్ పట్టినా కానీ వాటర్ కూడా కుడి నుంచి వెళ్ళి ఎడమకే తిరుగుతాయి నిండే క్రమంలో। అది సింపుల్గా మనకు కనపడుతుంది ఈ ప్రకృతిలో। వాటర్లో సుడిగుండం కట్టినప్పుడు కూడా కుడి నుంచి వెళ్ళి ఎడమకే తిరుగుతుంది। ఇవాళ ప్రతి కదలిక సుడిగాలి వస్తుంది మన ముంగట్నే, సుడిగాలి కూడా కుడి నుంచి ఎడమకే తిరుగుతుంది। గాలి, నీరు, పంచభూతాలు ఇవాళ మొత్తంగా కూడా నవగ్రహాలు అన్ని కుడి నుంచి ఎడమ తిరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రకృతే మన దైవం అని ఇక్కడ స్వస్తికును బోలిన గుర్తు లేసిందని వాళ్ళ స్వస్తిక్ అని రాజకీయం చేసి వాళ్ళ మొత్తం కూడా దుమారం లేపే పరిస్థితి కనపడుతుంది। ఈ పూజా గుర్తునే మేము ఎక్కడ వేయాలి? మరి వాళ్ళ మా పూజారులు ఒక ఆలయ నిర్మాణం చేద్దామన్నప్పుడు వాళ్ళ పూజా విధానాన్ని ఇక్కడ కుడి నుంచి వెళ్ళక మేము స్వస్తిక్ ఆ రూపాన్ని పోలిన బొమ్మను వేసినాం। అంటే ఇక్కడ టెంపుల్ నిర్మాణం అయ్యేటప్పుడు 7,000 బొమ్మలు మేము తీసుకున్నప్పుడు ప్రతి బొమ్మను కూడా మా పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా, మా తలపతులు, వడ్డెలు, మా అర్తి బిడ్డలు, మా సంస్కృతి, మా జీవనానికి అనుగుణంగానే వేసినాం। 7,000 బొమ్మలు వేసేటోళ్ళకి ఎక్కడ ఏ బొమ్మ వేయాలో మాకు తెలియదా? ఇంకొక విషయం, ఇవాళ వచ్చిన నమస్తే తెలంగాణ పత్రికల ఈయన జయధీర్ తిరుమల రావు అని ఒక ప్రొఫెసర్, ఈయన జయధీర్ తిరుమల రావు, ఈయన ఏమంటాడంటే ఈయన వెలమ దొరలు కదా, అంటే ఈ దొరలకు మరి ఇవాళ మా ఆలయాలు నిర్మించడం ఇష్టం లేదు మరి। ఈ జయధీర్ తిరుమల రావు ఏమంటాడంటే స్వస్తికులు వేసిండ్రు,
అవి ఆదివాసులవి కాదు. అక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తాళపత్రాలు తీసినామంటారు. అదంతా తప్పు. కోయలకి తాళపత్రాలు లేవు అంటే నువ్వే రూలర్ అయిపోయినావు. ఇక అంటే కోయ జాతి చరిత్రని, కోయ జాతి అస్తిత్వాన్ని, కోయ జాతి మూలాన్ని ఇక నువ్వే మొత్తంగా కూడా ఇవాళ నీ చేతిలో తీసుకొని మాట్లాడే పరిస్థితిని ఇవాళ మీరు క్రియేట్ చేసింది. అంటే ఇవాళ ఆయన మాట్లాడేది ఎట్లా అంటే ఒక దొర అహంకారంతో మాట్లాడుతాండి. ఇవాళ ఇక్కడ మనకి ఇది ఆయన రాసిన పుస్తకమే. ఆయన తెలివేదో చూద్దాం. మరి ఇక్కడ ఏమన్నాడు? వీరుల గద్దె, మేడారం, సమ్మక్క సారలమ్మల కోయడోలి కథ అన్నారు. మరి సమ్మక్క సారలమ్మల చరిత్ర రాసేటప్పుడు మా సమ్మక్క పూజారుల దగ్గరకు వచ్చినావా నువ్వు? లేకుంటే మా సారలమ్మ పూజారుల దగ్గరకు వచ్చినావా? మా సమ్మక్క తలపతుల దగ్గరకు వచ్చినావా? లేకుంటే ఇక్కడ ఉన్న మా పూజారులను కలిసి మాట్లాడినావా? నువ్వు మాట్లాడకుండానే ఈ పుస్తకం రిలీజ్ చేసినావు. నీకు ఈ పుస్తకం మీద నీ పుస్తకంలో నీ తెలివి తెలుస్తుంది. నువ్వు ప్రొఫెసర్ కదా. నువ్వు ప్రొఫెసర్ అయితే సమ్మక్క తల్లి యొక్క చరిత్ర రాసేటప్పుడు మరి ఇక్కడ సమ్మక్క తల్లి పడిగేది పటంగుడ్డలు సమ్మక్క తల్లి ఉండాలి కదా. మరి పోని సారలమ్మ తల్లి పడిగా వేసినావా అంటే సారలమ్మ తల్లి పడిగేయాలి. మరి అదన్న లేదనుకున్నప్పుడు గద్దెలన్నీ వేయాలి కదా. నువ్వు తీసుకొచ్చి ఇదే కోయ దాంట్లో తాటి వంశానికి సంబంధించిన పడిగేసినావు. ఇక్కడనే నీ ప్రొఫెసర్ కథ ఏందో అర్థమవుతుంది, నీ చదివేందో అర్థమవుతుంది, నువ్వెంత ఎడ్డేడు కూడా ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు ఒక ప్రొఫెసర్ అనుకున్నప్పుడు ఇవన్నీ చూడాలి కదా. చూడకుండా నువ్వు పుస్తకాన్ని రాసినావు. ఇక దీంట్లో ఎన్ని తప్పులు అంటే ఇప్పటికిప్పుడు మా పూజారులను కూర్చొని పుస్తకం ఒకసారి తిరిగేసినావు. ఇక్కడనాట పెరంబోయిన రాజు, పారేడుగట్టు రాజు, జలాచంద్రుడు, రాయిబండాని రాజు ఊకేవాడు అన్నాడు. రాయిబండాని రాజులో మరి సోడి మేడరాజు ఎడిపోయాడు. మరి అంటే ఇక్కడ మేము నీ తప్పులు ఇక్కడ బయట పడతలేవా? ఇగో వీడికి వచ్చినాక ఎంత మూర్ఖంగా ఉంటాయంట రాతలు. నువ్వు అన్నావు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక ఇంటర్వ్యూ అనగానే ఇచ్చినావు. ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయని. మరి నువ్వెందుకు రాసినావు? మరి శైవ మతం వైష్ణవ మత సంబంధాలు సమ్మక్క సారలమ్మ గద్దెల మీద ఉన్నాయి, నువ్వెందుకు రాసినావు అని అడుగుతాను. నీ పుస్తకమే కదా ఇది. నీ పుస్తకంలో నువ్వు రాసినావు కదా శైవ మతం ఈ మతం అని రాసినావు కదా. దీని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాట్ ఇచ్చిండు ప్రొఫెసర్. ఈయన ఏమంటాడంటే పగిడిద్ద రాజుకు సమ్మక్క భార్య అంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాగులమ్మ భర్త అంటే సూర్యపాపయ్య అట. అంటే ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేస్తారా? మీరు ఇక్కడ అడగరు, చరిత్ర అడగరు. నాగులమ్మ భర్త ఎవరు? పగిడిద్ద రాజు. పగిడిద్ద రాజుని సమ్మక్క నాగులమ్మ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. నువ్వేమో మా నాగులమ్మ కుంకోలకి ఇచ్చి పెళ్లి చేస్తావు. నువ్వే అంటే మా సంస్కృతి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తావు. మళ్ళీ పైనుంచి ఇక్కడికి వచ్చి మళ్ళా నమస్తే తెలంగాణ పత్రికలో ఏం రాస్తావు? మొత్తం వ్యతిరేకంగా మొత్తంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడతావు. ఇది నీ పుస్తకమే. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అనుబంధంలో ఇక్కడ వంశ వృక్షాలు వేసిండు. కార్తీక రాజుకు రెక్కల రామును భార్య చేసిండు. రెక్కల రాము వేరు, రెక్కల రామక్క వేరు. మరి ఈయన ఆరోగొట్టు కొమరం వంశాన్ని ఏం చేసిండో అర్థమవుతలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవసందం బోయిరాలు అంటే సమ్మక్క తల్లి పెంచిన తల్లి కార్తీక రాజుకు భార్య చేసిండు బిడ్డని. కార్తీక రాజు అంటే బెరంబోయిన రాజు. బెరంబోయిన రాజు బిడ్డ దేవసందం బోయిరాలు. దేవసందం బోయిరాల్ని మళ్ళీ తిరిగి పెళ్లి చేసిండు. ఎవరికి చేసిండు? తండ్రికి చేసిండు. ఇగో ఈయన ప్రొఫెసరు. ఈయన నమస్తే తెలంగాణ పత్రికలో ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన తెలికల్లోడు అయితే కోయలమో తెలివి తక్కువలో అయిపోయినాం. ఇది ఆయన రాసిన పుస్తకమే. నీ కోయ వంశ వృక్షాలు తెలుసా? నువ్వు అడగాల కదా, తెలుసుకోవాలి కదా. ఈ గద్దెల మీదకి రావు, గద్దెలు ఎక్కవు, ఎవరిదో పడిగేస్తావు. వీడికి వచ్చిన తర్వాత ఎవరికి బిడ్డకు నువ్వు తండ్రికి పెళ్లి చేస్తావు. ఇష్టం వచ్చినట్టు నువ్వు పుస్తకం రాస్తావు. అంటే మేము మాట్లాడలేమా? ఎంత మూర్ఖంగా మాట్లాడుతానో. ఇవాళ పత్రికల తాళపత్రాలు లేవా? కోయ రాజ్య చరిత్ర నీకు తెలుసా? కోయ రాజ్యం యొక్క మూలాలు నీకు తెలుసా? వాళ్ళ ఐసోలేటెడ్ కల్చర్ తెలుసా? మీకు ఎట్లా చూపెడతాం మేము తాళపత్రాలు? ఇక్కడ పూజా విధానం ఏందో చిలకల గట్టులో మామూలు చెప్తారా బయట సమాజానికి? ఆ రహస్య పూజా విధానాలు ఐసోలేటెడ్ కల్చర్ అనేది ఎంటైర్ ఇండియాలో ఆధిపత్య గల మూలంలో ఆంథ్రోపాలజీలో లేదా? నువ్వు చదివినావు కదా, ప్రొఫెసర్ అయితే రీసెర్చ్ మెథడాలజీ చదివినావు కదా, ఆంథ్రోపాలజికల్గా ఉండే ట్రైబల్ ఐసోలేటెడ్ కల్చర్ చదివినావు కదా. చదివినప్పుడు నువ్వెట్లా కోయలకి తాళపత్రాలు లేవని నిరూపిస్తావు? బరాబరిగా కోయలకి తాళపత్రాలు ఉన్నాయి.
కోయలకి తాళపత్రాల చరిత్ర ఉన్నది, కానీ నీకు చూపెట్టాల్సిన అవసరం లేదు కదా. నీ నమస్తే తెలంగాణ పత్రికకు చూపెట్టాలని మా దగ్గర రూల్ లేదు కదా. అంటే మీకు చూపెడితేనే అవి నిర్ధారణ అయినట్ట. బరాబరిగా ఇవాళ మేము ప్రతి ఒక్క మూలాన్ని కూడా మేము ఇవాళ మా యొక్క కోయల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ప్రకారం ఒకటికి 100 సార్లు మా పూజారులు మేము చేసుకొని రాత్రి అనక పగలనక కష్టపడ్డాకనే పెట్టినాం. ఇవాళ ఒకటి అన్నావు, ఒక సంస్థని అక్కడ పెట్టుకొని మీరు ఏదో క్రియేటివిటీ చేస్తారా? క్రియేటివిటీ చేయాల్సిన అవసరం ఒక సంస్థ, ఆ సంస్థ పేరు సమ్మక్క సారలమ్మల ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మా తల్లుల పేరు మీద గౌరవంగా పెట్టుకున్నావు. ఇవాళ నీ తెలుగు యూనివర్సిటీ కాదు, దాని తాత యూనివర్సిటీ కూడా ఆదివాసుల చరిత్ర ఈ రోజు వరకు కూడా చెప్పలే. నీ తెలుగు యూనివర్సిటీలో ఏం గొప్పతనం లేదే. నీ తెలుగు యూనివర్సిటీలో గొప్పతనం ఉంటే సారలమ్మకి గోవిందరాజు అని ఇన్ని రోజులు భర్తను చేస్తే ఏం చేస్తారు మీరంతా? సారలమ్మ భర్త గోవిందరాజా? సారలమ్మ బాబాయిని భర్తను చేసిండ్రు ఇక్కడ. మరి నీ తెలుగు యూనివర్సిటీ ఏం చేసింది? ఇప్పుడు నీ పుస్తకంలో అన్నావు కదా, నాగులమ్మకు సూర్యబాబాయిని పెళ్లి చేసినావు, సందంబోయి రాజులు అయ్యకిచ్చి పెళ్లి చేసినావు. ఇదేనా మీ చదువు? ఇదేనా మీ తెలివి? ఇవాళ సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీకు దమ్ముంటే మేడారం రండి, దర్శనం చేసుకోండి. మా ఇన్స్టిట్యూట్లో కూర్చుందాం. 1000 ఫీల్డ్ వర్కులు చేసినాం మేము. 1000 ఫీల్డ్ వర్కులు ఒకటి కాదు. ఇటువంటి పడిగల దగ్గరికి 500 వేల్పు జాతరల దగ్గరికి 2 నుంచి 3 సార్లు తిరిగినాం. భారతదేశంలో 1000 ఫీల్డ్ వర్కులు చేసినాం. రీసెర్చ్ మెథడాలజీలో అత్యంత ప్రామాణికమైన రీసెర్చ్ ఏందో తెలుసా నీకు? ఫీల్డ్ వర్క్ రీసెర్చ్. ఆ ఫీల్డ్ వర్క్ రీసెర్చ్ని బేస్ చేసుకొని వాళ్ళ మేము పరిశోధనలు నడిపినాం కాబట్టే కేవలం 10 రోజుల కాలంలోనే మా పెద్దలతో కూర్చొని అనుమతి తీసుకొని వాళ్ళ 7000 బొమ్మలు ఇచ్చినాం. ఈ టెంపుల్లో ఇక్కడ ఉన్న 9 ఆర్చిల పైన, 32 పిల్లర్ల పైన, 64 ప్యానెళ్ల పైన ఇక్కడ మొత్తంగా కూడా 7000 బొమ్మలు ఎక్కడ ఉన్నాయో కూడా కళ్ళు మూసుకొని చెప్పగలుగుతాం. అనవసరంగా కనుక అదొక చిన్న సంస్థ అంటే మా ఆగ్రహానికి గురికాక తప్పదు. మీది తప్పుల తడకల చరిత్ర, మీరు రాసిన తప్పుడు తడకల చరిత్ర. దమ్ముంటే చర్చకు రండి, మాట్లాడదాం. నీది ఒరిజినల్ చరిత్ర, మాది ఒరిజినల్ చరిత్ర. నీ యూనివర్సిటీ కాదు, ప్రపంచాన్ని తలదండే చరిత్ర నిర్మించబోతోంది ఇవాళ సమ్మక్క గద్దెల సాక్షిగా. మా సంస్థ అంటే ఏందో కూడా చూపెడతాం. ఇవాళ ప్రభుత్వానికి అర్థమైంది, కానీ మీలాంటి చిల్లరగా మీరు మా మీద విమర్శలు చేసినంత మాత్రాన, కోయ జాతిని చులకల చేసినంత మాత్రాన ఎక్కడ కూడా మేము వెనక్కిపోము. ఇక్కడ కుట్రలు మొదలైనవి, ఖచ్చితంగా కూడా కుట్రాలను తిప్పి కొడతాం. ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామి నామం కాదు అది. మా 4వ ఓటు పగిడిద్దరాజు నిలువు బొట్టు అది. మా దాంట్లో బొట్లు ఉంటాయి, నుదుటి బొట్లు. ఆదిమ కాలంలో మనిషిని గుర్తుపట్టాలంటే పూర్వకాలం, ఇప్పుడు కాదు మాట్లాడేది జయదేవి తిరుమలరావు 1,00,000 సంవత్సరాల ముందు ముచ్చటం మేము చెప్పేది. ఈ మనిషిని గుర్తుపట్టాలంటే నెలవంక, త్రిశూలం, నిలువు బొట్టు, నెలవంక చుక్క, 3 అడ్డగీతలు, ఇలా సారలమ్మ తల్లి, వీళ్ళ ఇంటూ గుర్తు, పూజా విధానం, ఇట్లా మనిషిని గుర్తుపట్టడానికి పచ్చబొట్టు పొడుచుకునేది మేము. ఆ బొట్లలో ఉన్న నిలువు బొట్టుని వాళ్ళ మీకు మీరు క్రియేట్ చేసుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీకు మీరే పత్రికలు రాసుకున్నంత మాత్రాన అవి నిజాలైపోవు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ మతానికి సంబంధించిన బొమ్మలు లేవు. చరిత్ర బరాబరిగా తీసుకొస్తాను. భారతదేశ చరిత్రే మాదనుకున్నప్పుడు భారతదేశంలో పురాతన దేవాలయాలు ఎవరివి, భారతదేశంలో పురాతన కట్టడాలు ఎవరివి, భారతదేశంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఎవరిది, ఇదంతా కూడా సైంటిఫిక్గా భారతదేశమే ఆదివాసులు అనే విధంగానే ఇవాళ మేము సమ్మక్క సారలమ్మల చరిత్రని నిర్మించబోతాం. ఎన్ని కుట్రలు ఎదురైనా కానీ మేము అడ్డుకుంటాం. దమ్ముంటే చర్చకు వచ్చే దమ్ముంటే రండి, రేపు పొద్దుగాలే మేమే వెహికల్ పెడతాం, మా పూజారులు బువ్వ పెడతారు, దర్శనం చేపిస్తారు, చర్చించుదాం. ఆ రకంగా ఆలోచించులు తప్ప ఈ ఆదిమ చరిత్రను కూలగొట్టేలాగా, మా ఆలయాన్ని అడ్డుకునేలాగా మాత్రం ఎదురుగా వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మల ఆగ్రహానికి గురిగాక తప్పదనేది కూడా సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల నుంచి వెళ్ళి మా పూజారుల సమక్షంలో మేము హెచ్చరిస్తున్నాం. ఓకేనా?